అందరికీ నమస్కారం అండి. మహాభారతంలో మనకు తరచుగా వినబడే పేరు వికర్ణుడు. వికర్ణుడు గురించి చాలామందికి తెలియదు. కానీ కొన్ని కొన్ని సందర్భాలలో వికర్ణుడి పేరు వినబడటం జరుగుతుంది. మహాభారతంలో కర్ణుడి యొక్క వ్యక్తిత్వానికి ఏమాత్రం తీసిపోని వ్యక్తిత్వం కలవాడు వికర్ణుడు. ఈ వికర్ణుడు అనగానే చాలామంది కర్ణుడి యొక్క కొడుకు అనుకుంటారు. అయితే అది నిజం కాదు. కర్ణుడు ధృతరాష్ట్రుడు గాంధారీలకు పుట్టిన నూరుగురు మంది కౌరవులలో వికర్ణుడు కూడా ఒకడు. మామూలుగానే అందరిలాగానే వికర్ణుడి యొక్క చిన్నతనము హస్తినాపురంలో చాలా గారాబంగా జరిగింది. అందరి కౌరవుల లాగానే అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా నేర్చుకోవటం జరిగింది. ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ఈ వికర్ణుడు మనకు ముందుకు వస్తాడు. జూదం జరిగిన తర్వాత ధర్మరాజు జూదంలో ద్రౌపదిని పణంగా పెట్టి ఓడిపోయిన సంగతి అందరికీ తెలిసింది. ఆ సమయంలో దుర్యోధనుడు దుశ్శాసనుడిని ద్రౌపదిని జుట్టుపట్టి లాక్కరమ్మని చెప్తాడు. ఆ సమయంలో భీష్మద్రోణుల వంటి పెద్దలంతా తలవంచుకొని ఉండిపోయినప్పుడు వికర్ణుడు ఒక్కడే అలా చేయటం తప్పు అని వారిస్తాడు. వారి చర్యల వలన కురువంశానికి మచ్చ వస్తుందని హెచ్చరిస్తాడు. అయితే ఆ సమయంలో వికర్ణుడిని కర్ణుడు నోరు మూయించటం జరుగుతుంది. ధర్మం పాండవుల పక్షాన ఉందని తెలిసిన, తాము యుద్ధంలో ఓడిపోతామని తెలిసిన వికర్ణుడు యుద్ధం చేయటం జరిగింది. అయితే ఏదో తూతూ మంత్రంగా యుద్ధం చేయలేదు. కురుక్షేత్ర యుద్ధంలో వికర్ణుడు తన శక్తి మేరకు పోరాడతాడు. కురుక్షేత్ర సంగ్రామము జరిగిన ప్రతిరోజు కూడా అతని ప్రతిభ మార్మోగుతూనే ఉండేది. వికర్ణుడు అద్భుతమైన విలుకాడు. విలువజ్జలో కర్ణుని తర్వాత చెప్పుకోదగిన యోధుడు. వికర్ణుడు ఎంత గొప్పవాడైనా కౌరవుల తరపున పోరాడుతున్నాడు కాబట్టి అతనికి మృత్యువు తప్పలేదు. కురుక్షేత్ర సంగ్రామములో 14వ రోజున వికర్ణుడు భీముడు యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో భీముని చేతిలో వికర్ణుడు హతమైపోతాడు. ఇదండి మహాభారతంలో వికర్ణుడి యొక్క పాత్ర. ఇలాంటి చిన్న చిన్న పాత్రలు మహాభారతంలో మనకు చాలా కనపడతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి.